భోజన ప్రియులందరికీ నా నమస్కారం. ఈ వీడియోలో మనం చామదుంప పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చామదుంప పులుసుకి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు పులుసు, ఇంకా బెల్లం. ముందుగా ఉల్లిపాయలు, మిరపకాయలు, టొమాటోలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చామదుంపల్ని బాగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి దుంపలు మునిగేదాకా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. ఎక్కువ విజిల్స్ పెడితే ముక్క చిదురవుతుంది. ఇప్పుడు దుంప పైన ఉన్న పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేయించుకోండి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు టమోటాలు వేసి మగ్గనివ్వండి. టమాటాలు మగ్గాక ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు తీసుకొని పోయండి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక బెల్లం గడ్డని నలగకొట్టి పులుసులో వేయండి. అలానే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోండి. చివరిగా కట్ చేసుకున్న చామదుంపలు వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి వేడి వేడి రైస్తో తింటే ఉంటుంది బొమ్మ బ్లాక్ బస్టరే.